నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బండి భగీరథకి సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పుడు కోర్టులో వాదోపవాదనలు కూడా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున కూడా అనేక విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. సామాన్యుడికి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయం, అదేవిధంగా పొలిటీషియన్ కొడుక్కి ఒక న్యాయమా అంటూ కూడా ప్రజా సంఘాల నాయకులు ఎక్కడికక్కడ బీజేపీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎవరైతే బండి భగీరథకి సంబంధించినటువంటి తండ్రి కోర్టు నుంచి కూడా నా పేరు వాడొద్దంటూ కూడా ఒక స్టే కూడా తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి అనేక విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. సార్, మనం క్లియర్గా మాట్లాడదాం దీని గురించి. మనతో పాటు లైవ్లో తెలంగాణ శ్యామ్ మనకు జాయిన్ అవుతున్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది? ఆయన కూడా పోరాటం చేసిన పరిస్థితి ఉంది, ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా ఈ చర్చ బలంగా నడుస్తుంది. ఎవరైతే బండి భగీరథకి సంబంధించినటువంటి స్నేహితుల స్టేట్మెంట్లు కూడా పోలీసులు అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ మూడోసారి కూడా రికార్డ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ శ్యామ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. అన్న చెప్పండి. ఇప్పుడు వాదోపవాదనలు కూడా జరుగుతున్నాయి. ఒక పక్క సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఎవరైతే సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గురిదీయాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. డబ్బులు ఉన్నవాడికి ఒక న్యాయం, డబ్బులు లేనివాడికి ఒక న్యాయం అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తున్నారు ఏదంతా? ఫోక్సో కేసు నమోదు 8వ తారీఖు అయితే 9 రోజులైనా కానీ ఇంతవరకు పట్టుకోపోవడానికి గల కారణాలు ఏంటి అంటే, ఆయన రాజకీయ పలుకుబడితోని పెద్దోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం అనేటువంటి తరహాలో ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది. అంటే చట్టాలు లేకపోతే ఈ వ్యవస్థలు పేదవాడికి వర్తిస్తాయా, పెద్దవాడికి వర్తించా అనేటువంటి రీతిలో ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి వాడిని ఉరిదీయాలి, చంపాలంటారు తప్ప ఆ డెమోక్రసీలో మనకు ఒకటి ఉరిదీయమని చంపే అంటే మనకు ఒకవేళ కోర్టు నిజంగా ఉరి శిక్ష వేస్తే శిక్షకు అర్హుడే, దాంట్లో మనం అనుమానించే ఇదేం లేదు. కానీ మనంతటా మనకు చంపే హక్కు కానీ ఉరిదీసే హక్కు కానీ మనకు లేదు తమ్ముడు. వాళ్ళు నిజంగా నేరం చేసినట్టు రుజువైతే కనుక కోర్టులే అతనికి శిక్ష వేస్తాయి. కాకపోతే ఇక్కడ కంప్లీట్ గా రాజకీయ అండదండలతోని ఒక మంత్రి కొడుకుని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఇద్దరి అండదండలతోని ఆయనని పోలీసులు కాపాడారు, లేకపోతే ఈ ప్రభుత్వాలు కాపాడే అనేటువంటి విషయం మాత్రం స్పష్టంగా తెలంగాణ ప్రజలకు, యావత 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే అర్థమైంది. అందుచేత చట్టాల మీద లేకపోతే వ్యవస్థల పైన నమ్మకం, సామాన్యమైనటువంటి ప్రజలు నమ్మకాన్ని కోల్పోతా ఉన్నారు. తక్షణమే మీరు ఎఫ్ఐఆర్ కాగానే అందరికి ఎటువంటి శిక్షలు విధిస్తారో, కస్టడీలకు తీసుకుంటారో, విచారణ చేస్తారో, ఆ రకంగా చేసి ఉంటే కనుక ఈ రోజు నువ్వు అన్నట్టు ఉరిదీయాలి, నిజంగా జైల్లోకి పోయింది బండి భగీరథేనా, లేకపోతే ఆయన ప్లేస్ లో ఏదో 10 రోజులు ఉండిరా అని చెప్పేసి వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా పంపించారా అనేటువంటి రకరకాల అనుమానాలు వస్తావు. నిజంగా జైల్లో అందరు తినేటువంటి తిండే భగీరథ తింటా ఉన్నాడా, ఆయన ఏసీలలో ఉంచారా, ఆయనని ఫ్యాన్ ఉందా, ఆయనకు మినరల్ వాటర్ ఇస్తున్నారా, నార్మల్ వాటర్ ఇస్తున్నారా, అందరి ఖైదీలను చూసినట్టే ఈయనను కూడా చూస్తున్నారా అనేటువంటి రకరకాల ప్రశ్నలు ఎదురవుతాయి తమ్ముడు. ఎందుకంటే స్పష్టంగా మన కళ్ళలో కత్తినట్టు కనపడది. ఒక మంత్రే తన కొడుకుని స్వయంగా దాచిపెట్టాడు. మరి అలాంటప్పుడు ప్రజలు అలా అనడంలో తప్పులేదు. కానీ నేనేం చెప్తానంటే, ఒకరిని ఉరిదీయండి, చంపండి అని చెప్పడం మాత్రం తప్పు. ఆయనని కోర్టు శిక్షించాలి, చట్టపరంగా ఆయన నేరం చేసినట్టయితే కనుక శిక్షలు విధించండి, కోర్టు వారిని కోరారు. అయితే ఇంకొక చర్చ కూడా బలంగా నడుస్తుందన్న. ఏమనంటే, పేదవాడికి ఒక న్యాయం, పెద్దవాడికి ఒక న్యాయమా? ఇదే రేపేటం కావచ్చు, రేపు కావచ్చు, ఇది వేరే వాళ్ళు చేస్తుంటే వేరే రకంగా ఉండేది. డబ్బులు లేని వాళ్ళు చేస్తుంటే ఇప్పటికి ఎన్కౌంటర్ చేసి పెద్ద హంగామా చేసేవాళ్ళు. ఇప్పుడేమో కనీసం మరి ఎవరు ఏం మాట్లాడట్లేదు. మరి ఏడబోయిండు సజ్జనార్ గతంలో ఎన్కౌంటర్ చేసిండ్రు కదా అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు అది? అంతే కదా. మరి ప్రియాంక రెడ్డి అనేటువంటి ఒక డాక్టర్, ఎవరైతే పశువుల డాక్టర్ ఉన్నారో, ఆమెని సరే ఏం జరిగింది ఏంటనేది మనకు పూర్తిగా తెలియనప్పటికీ కూడా కొంతమంది బస్సు డ్రైవర్లని, క్లీనర్లని, వాళ్ళు మహబూబ్నగర్కు సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళు నిరుపేదలు, సరే వాళ్ళు నేరం చేశారా చేయలేనది పక్కన పెడితే వాళ్ళని శిక్షించాల్సింది కోర్టులు. కానీ వీళ్ళ చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటే, రీఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటే మా దగ్గర నుంచి పారిపోతుంటే మేము కాల్చి చంపామనేటువంటి కథల్ని సమాజానికి చెప్పి వాళ్ళని చంపారు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, పారిపోతుంటే మేము కాల్చి చంపామని చెప్పారు. ఇప్పుడు పౌర సంఘాల నాయకులు సజ్జనార్ గారి కేసు కూడా వేశారు. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. నేనేమంటున్నాను అంటే తమ్ముడు, అదే వ్యతిరేకత ప్రియాంక రెడ్డి మీద ఎవరైతే ఆ అఘాయిత్యాన్ని
చేశారు. అప్పుడు కూడా మేము రోడ్లు ఎక్కాం. రోడ్లు ఎక్కి ప్రియాంక రెడ్డి అయినా, బ్రాహ్మణ అయినా, దళిత అయినా, బీసీ అయినా, ఎస్టీ అయినా, ఎవరైనా సరే ఒక అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాలు తక్షణమే ఆ దోషులను పట్టుకోవాలి, వాళ్ళని శిక్షించాలి అనేటువంటి తరాలో మేము కొట్లాడడం తప్ప సర్జనార్ గారు మీరు ఎన్కౌంటర్ చేయాలని మిమ్మల్ని ఎవరిని డిమాండ్ చేయలేదు. అలా అనుకుంటే పెరమల్ల ప్రణయ్ని చంపినప్పుడు చాలా మంది ఎన్కౌంటర్ చేయమన్నారు. మరి ఆయన వాళ్ళ బాబాయ్ని కానీ ఆయన కానీ ఎన్కౌంటర్ చేశారా? చేయలేదు కదా. మంత్రి మధుకర్ని చంపినప్పుడు కూడా ఎన్కౌంటర్ చేయండి అని అన్నాం, చేశారా? చేయలేదు. ఇప్పుడు ప్రజలు సహజంగా వాళ్ళకు ఉండేటువంటి కోపం, ఆవేశం వస్తాయి. వచ్చినప్పుడు మీరు అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత సజ్జనార్ గారి మీద ఉంటది. మేము ఏదో కొంతమంది దొరల మెప్పు కోసం, కొన్ని వర్గాల మెప్పు కోసం అమాయకమైనటువంటి ప్రజల్ని మేము కాల్చి చంపుతామంటే మరి ఈ రోజు ఎటువంటి ప్రశ్నలు ఎదురవుతాయి? సర్జనార్ గారు మరి మీరు సమాధానం చెప్పాలి. మీరు కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్ లో ఉన్నారు. పోలీసు అప్పుడు ఉన్నటువంటి సిపిగా పనిచేశారు అనమాట సార్. హైదరాబాద్ సిపిగా పనిచేశారు. అప్పుడు హైదరాబాద్ సిపినా? హైదరాబాద్ సిపిగా పనిచేశారు. మరి ఇప్పుడైతే సైబరాబాద్ సిపి గారి కిందికి వస్తుంది, రమేష్ రెడ్డి సార్ అనుకుంటా సైబరాబాద్ సిపి. మరి రమేష్ రెడ్డి సార్ గారు మరి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అనేటువంటిది పోలీస్ వాళ్ళే చెప్పాలి. తమ్ముడు, చంపడం అనేది మాత్రం తప్పు. సర్జనార్ సార్ చేసినప్పుడు తప్ప కాదనేది మరి ఆయనే తేల్చుకోవాలి. ఆయన పైన కోర్టులో కేసులు నడుస్తా ఉన్నాయి. సామాన్యులనైతే ఒక రకంగా, పెద్దవాళ్ళనైతే ఒక రకంగా చూస్తే మరి ప్రజలకు పోలీస్ వ్యవస్థ పట్ల కూడా నమ్మకం పోతుంది. రాజకీయ నాయకులకు తొత్తులుగా పనిచేయకండి. పోలీస్ వ్యవస్థ అంటే మాకు గౌరవం ఉన్నది, ప్రజలకు కూడా రెస్పెక్ట్ ఉన్నది. కానీ పెద్దవాళ్ళకు పెద్దవాళ్ళ కొడుకులను ఒకలా చూస్తాం, పేదవాళ్ళ కొడుకులను ఒకలా చూస్తాం అని అంటే పోలీస్ వ్యవస్థ పట్ల కూడా ప్రజలకు నమ్మకం పోయింది. కాబట్టి తర్వాత కూడా ఇటువంటి జరగకుండా మీరు చూసుకోండి. అంటే రానున్నటువంటి రోజుల్లో ఇటువంటి జరగొద్దు. ఒకవేళ జరిగితే కనుక మేము ఎవరిని పడితే వాళ్ళని కాలుస్తాం, రెడ్డోళ్ళ పిల్లలకు అన్యాయం చేస్తే తీసుకొని పోయి కాలుస్తాం, తమ్ముళ్ళని వేలమూల పిల్లలు అయితే వాళ్ళకి అన్యాయం జరిగితే పోయి కాలుస్తాం అనేటువంటి తరహాలో మీరు వ్యవహరిస్తే కనుక సమాజం నుంచి మీరే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో ఏ వీడియో చూసినా మీ వీడియోలకు సంబంధించి వీడియోల కింద బాగా కామెంట్లు పెడుతున్నారు. శ్యామ్ దొరుకుతావు, ఏదో రోజు నేను వేసేస్తామని, లేకపోతే మిమ్మల్ని బెదిరింపులు గురి చేసేటట్టు కొన్ని కామెంట్స్ పెట్టడం కానీ మీ ఫేస్బుక్ హ్యాండిల్లో మీరు పెట్టినటువంటి పోస్టుల కింద కూడా పెడుతున్నారు. మరి భయం ఏంటంటే మీకు? ఎందుకు తమ్ముడు భయం? నేను గ్రానైట్ వ్యాపారులని కరీంనగర్ లో బెదిరించి కోట్లేం సంపాదించలేదు. నేను మంత్రిని, నా వెనకాల 8 మంది ఉన్నారు, జాగ్రత్త, నా ఇంట్లో నుంచి బయటికి వెళ్తే నువ్వేమైతావో తెలియదు అనేటువంటి తరహాలో నేనైతే, మా నాయనేం మంత్రి కాదు, నేను ఎవరిని బెదిరించలేదు, నేను ఎవరిని చంపలేదు, ఎవరు భూములు కబ్జా చేయలేదు. నాకెందుకు భయం తప్పుడు? జస్టిస్ కోసం నా తెలంగాణ ఆడపిల్లకు, మా చెల్లికి అన్యాయం జరిగింది. మన ఛానల్లో కూడా మనం అనేక విషయాలు మాట్లాడుకున్నాం. మా చెల్లికి న్యాయం చేయండి, బాధితురాల పక్కన నేను నిలబడి కొట్లాడతాం. నేను గాని, మా పార్టీ, మా వీసీకే పార్టీ గాని, మా వీసీకే నాయకత్వం గాని బాధితురాలకు న్యాయం జరగాలనేటువంటి రీతిలో మేము నిరాహార దీక్షలు చేసాం తప్ప మేమన్నా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసామా, లేకపోతే బండి సంజయ్ అనుచరులాగా మందోస ఎమ్మెల్యేల మీద ఇంటి మీదకి పోయి కొట్టినామా, లేకపోతే ఎంపీల ఇళ్ల మీదకి పోయి కొట్టినామా? ఎవరు క్వశ్చన్ చేస్తే మా ప్రభుత్వాన్ని వాళ్ళని ఇళ్ల మీద మేము కొడతాం, జర్నలిస్టులు ఇళ్ల మీద పోయి చిన్న పిల్లల్ని చూడకుండా కూడా పోయి కొడతాం అనేటువంటి తరహాలో ఎక్కడైనా తెలంగాణ స్టేట్మెంట్ ఎక్కడైనా పాస్ చేశాడా తమ్ముడు? ఒక చిన్న కామెంట్ కానీ పాస్ గానీ ఎక్కడైనా చేశాడా? నాకెందుకు భయం? మరి నన్ను కొడతా చంపుతా అనేటువంటి వాళ్ళపైన ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ చర్యలు తీసుకోవాలి. నేను ఇప్పుడు ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళని కొట్టుకుంటా పోతా, చంపుకుంటా పోతా అంటే నువ్వు నన్ను కొడతావేమో, రేపు పొద్దున నిన్ను కొట్టేటోడు ఉన్నాడా? చట్టం శిక్షిస్తుంది నిన్ను. ప్రజాక్షేత్రంలో ప్రజలని గమనిస్తా ఉన్నారు. రేపు పొద్దున మీరు ప్రజలను తిరిగినప్పుడు మిమ్మల్ని ప్రజలే మీరు ఏ రకంగా చేయాలనుకుంటారో ఆ రకంగా మీకు కూడా ప్రజలు చేస్తారు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు ఏ విషయాన్నైనా సరే డెమోక్రటిక్ పద్ధతిలో చర్చల ద్వారా ఒకదాన్ని జయించాలనుకోవాలి తప్ప దాడుల ద్వారా ఒక మనిషిని చంపడం ద్వారా జయించాలనుకోవడం అది డెమోక్రసీ అనబడదు. దేశంలో బీజేపీ ఏ విషయాన్ని కూడా చర్చల ద్వారా జయించదు, దాడులు చేయడం ద్వారా, చంపడం ద్వారా జయించాలనుకుంటది. అది ప్రజాస్వామ్యం అనబడదు. అది ఒకప్పుడు నియంత్రణ రాజులు అలా చేసేవాళ్ళు. మరి మనం డెమోక్రసీలో బతుకుతున్నావా, నియంత్రణ పాలనలో బతుకుతున్నావా అనేది ప్రజలు అన్ని అర్థం చేసుకుంటా ఉన్నారు. మీరు ఓడి క్వశ్చన్ చేస్తే వాళ్ళని చంపుతాం, కొడతాం అంటే మరి అయ్యే పరిణామాలు మీకు కూడా ఎదురైతే అప్పుడు మీరు తట్టుకుంటారా? తెలంగాణ షాంపు కొడితే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కొట్టిరనుకో మీరు తుక్కడాలు అయిపోతారు. కాబట్టి అడిగిన వాటికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఏమంటున్నాం? ఓ మంత్రి కొడుకు తప్పు చేశాడా లేదా? ఎస్, మీరు కొద్ది రోజులు కాపాడుకుంటూ వచ్చి కాదు 18 సంవత్సరాలు లేవు, 17 సంవత్సరాలు లేవు, 18 అని అన్నారు, హనీ ట్రాప్ అన్నారు, బీసీ కార్డు వాడారు, ధర్మం కోసం అన్నారు, దేశం కోసం అన్నారు. హనుమంతుడి పవిత్రమైనటువంటి హనుమంతుడి జయంతి రోజు
ఒక ఫోక్సో నిందితుడి గురించి మాట్లాడారు. ఇలా దేవుణ్ణి వాడుకుంటారు మీరు, ఇలా కులం కార్డు వాడుకుంటారు మీరు, ఇలా ధర్మము దేశం అని వీటన్నిటిని వాడుకుంటారు మీరు. కమ్యూనిటీ సేమ్ కమ్యూనిటీ ఒక హిందూ మహిళకు న్యాయం చేయండి అని మాలాంటి వాళ్ళని కొట్లాడుతా ఉంటే మమ్మల్ని చంపుతాను కొడుతానంటే దీన్ని ఏమంటారో నువ్వే చెప్పాలి తమ్ముడు. నాకైతే భయం లేదు తమ్ముడు, నేను ఎవరికి భయపడేటోని కాదు, నేనేం దొంగను కాదు. నన్ను ఎవరైనా కొట్టడానికి వస్తే నేనేం చేయాలో అదే చేస్తా. నాకు ఆ ధైర్యం ఉన్నది, నేను ఏం చేయాలో అది చేస్తా. నేను కాపాడుకోవడం కోసం ఏమైనా చేయొచ్చు కదా, చెప్తుంది కదా చట్టమే. నేను ఆ పని చేసుకుంటా. ఓకే, మరి బాధితులకి న్యాయం జరుగుతుందంటారా? ఇప్పుడు మరి కోర్టు వ్యవస్థలు వీటన్నిటి మీద నమ్మకం ఉందా మీకు? నేను ఒకటే చెప్తున్నాను తమ్ముడు, నేను ఏమంటున్నా అంటే కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ నిందితుడి యొక్క తండ్రి చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నాడు. ఇటు పోలీస్ యంత్రాంగాన్ని గానీ ఇంకా వేరే వ్యవస్థల్ని గానీ మేనేజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది, నిందితుల్ని భయపెట్టేటువంటి అవకాశం ఉన్నది, ఈ సాక్ష్యాధారాలు ఏవైతున్నాయో వాటిని తారుమారు చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికీ 9 రోజులు అయింది. ఫోన్ లో ఉన్నటువంటి డేటాను మొత్తం డిలీట్ చేశాడంట, సాక్ష్యాధారాలు మొత్తం తారుమారు చేసి ఉంటాడు. కాబట్టి ఆ మంత్రి పదవి నుంచి గనక ఆ మంత్రిని బర్తరఫ్ చేసినా, ఆ మంత్రి రాజీనామా చేసినా ఎవరు రేపొద్దున భయపడు. ఇప్పుడు ఎందుకంటే కేంద్ర మంత్రి అనగానే సహజంగా భయపడతారు, అమ్మో కేంద్ర మంత్రి నన్నేమో చేస్తాడు అనేటువంటి రీతిలో పోలీసులే గానీ ఇంకోళ్ళే గానీ భయపడేటువంటి అవకాశం ఉన్నదా అని అంటే ఉన్నదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు గతంలో వీళ్ళకి అలా బెదిరించినటువంటి చరిత్ర ఉన్నది. చాలా మంది చాలా రకాల కేసులు 2002 గోద్రా అల్లర్ల కేసులలో ఆ ఫైల్ బెంచ్ మీదకి వచ్చినప్పుడు మనం జడ్జిలు ఏమయ్యారు, ఏం చేశారు అనేది కూడా మనం స్పష్టంగా చూసాం. కాబట్టి న్యాయ వ్యవస్థలాగా పనిచేయనియండి, పోలీస్ వాళ్ళలాగా పనిచేయనియండి, మాలాంటి సామాజిక ఉద్యమకారులని న్యాయం కోసం కొట్లాడేటువంటి వ్యక్తులు న్యాయం కోసం కొట్లాడినివ్వండి, జర్నలిస్టులని జర్నలిజం చేయనియండి. మీరు రాజకీయ పలుకుబడితోని వాళ్ళ మీద ఒత్తిడి చేసినట్టయితే గనక ఆ బాధితులకు న్యాయం జరగదు తమ్ముడు. నేనేమంటున్నా అంటే బాధితులకు న్యాయం జరగాలంటే గనక ఇప్పుడు ఎవరైతే కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన తక్షణమే రాజీనామా చేయాలి. ఆయన పార్టీ కూడా ఆయనని పార్టీ నుండి బర్తరఫ్ చేస్తేనే ఆ కుటుంబానికి ఏమైనా అంతో కొంత ధైర్యం ఉంటుంది. ఎందుకంటే గతం ఇంటికి పిలుచుకొని బెదిరించినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి పదవిలో ఇప్పుడు ఉండి ఇంత ప్రచారం అయిన తర్వాత బెదిరియడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? వాట్సాప్ గ్రూపులలో ఓ పక్కన ట్రోల్ చేస్తా ఉన్నారు, మైనర్ హనీ ట్రాప్ గర్ల్ అంట, ఆ గర్ల్ అంట, ఈ గర్ల్ అంట అని రకరకాల దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు వాళ్ళ కుటుంబం పైన. కాబట్టి ఆమెను ఒక కక్షపూరితంగా కుటుంబాన్ని ఏమైనా చేసే ప్రమాదంగా ఉన్నది. కాబట్టి మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే ఈయన పదవి నుంచి తొలగిపోతే కనుక ఎంతో కొంత న్యాయం జరిగేటువంటి అవకాశం ఉన్నది. లేకపోతే కనుక పదవి నుంచి తీసేస్తారంటారా? మరి పార్టీ మొత్తం ఆయనకి సపోర్ట్ ఉన్నట్టుగానే కనపడుతుంది. కొంతమంది ఏమో కావాలని ఈయనని టార్గెట్ చేసి ఇదంతా చేసిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్నగాక మొన్న కూడా చూసిన పోస్టర్లో కొన్ని ఛానల్స్ పేర్లు, కొంతమంది జర్నలిస్టుల ఫోటోలు కూడా పెట్టి ఇదంతా పేటీఎం బ్యాచ్ కావాలనే బండి సంజయ్ని ఇట్లా చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు ఏదైతే సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు వీళ్ళందరూ పోస్టులు పెడుతున్న పరిస్థితి ఉంది. అందులో మీ ఫోటో కూడా ఉంది. సరే తమ్ముడు, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు బండి సంజయ్ గారి మీద కేసు పెట్టింది నేను కాదు కదా. నాకు తెలిసిన వాళ్ళని ఎవరన్నా మా పార్టీ వాళ్ళనో లేకపోతే మా సంఘం వాళ్ళనో ఉసిగొలిపి నువ్వు పోయి వాళ్ళ కుమారుడి మీద కేసు పెట్టాను నేను ఏమన్నా ఉసిగొలిపి పెట్టానా తమ్ముడు? కేసు పెట్టిన మాట వాస్తవం. ఇప్పుడు వాళ్ళకే తెలుసా అంటా ఉన్నారు. రైట్, మంచి కలిసి ఉన్నప్పుడు కలిసి ఉన్నాడు, అన్యాయం చేసినప్పుడు వాళ్ళు రోడ్ ఎక్కి న్యాయం కావాలన్నారు. న్యాయం కావాలన్నప్పుడు మాలాంటి వాళ్ళు వాళ్ళ పంచని చేరాం తప్ప న్యాయం జరగల పాపకని వాళ్ళ పంచని చేరాం తప్ప మేము బండి సంజయ్ గారి ప్రతిష్టనో బండి సంజయ్ గారి పరువునో దిగజార్చేటువంటి ప్రయత్నం మేము ఎందుకు చేస్తాం? ఆయన 2 సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాడు, ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు, ఒకసారి కార్పొరేటర్ గా చేశాడు, అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చాడు. రాజకీయ యుద్ధమే చేస్తాం తప్ప వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వం ఆయనతోని మాకు ఎందుకుంటుంది? మాకు ఉండదు కదా. నిజంగా రాజకీయ కావాలనుకుంటే మాత్రం రాజకీయంగా మేము క్రిటిసైజ్ చేస్తాం తప్ప వ్యక్తిగతంగా బండి సంజయ్ గారు రాజకీయంగా ఎదగకూడదని మేము ఎందుకు కోరుకుంటాం తప్పుడు? మాకేం అవసరం? ఇప్పుడు ప్రజలు కరీంనగర్ ప్రజలే తూచి అని ఉంచుతా ఉన్నారు మీరు చేసేటువంటి పనులు. కాబట్టి ఒక పదవి ఓ బాధ్యత మీ మీద ఉన్నప్పుడు మీరు చాలా హుందాగా చాలా ఉన్నతంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తులు మీరు ఇండ్ల మీదకి పోయి దాడులు చేస్తాము, క్వశ్చన్ చేసేటువంటి జర్నలిస్టులను ఇంటి పోయి కొడతాము, నాకు న్యాయం చేయండి అనేటువంటి రీతిలో బాధితులను మీ ఇంటికి వస్తే నా కోసం నేను అధ్యక్షత పదవి నుంచి రాజీనామా చేసినందుకు నా కోసం 8 మంది చచ్చిపోయారు, నీకు తెలుసా నా గురించి అని బెదిరిస్తాం అనేటువంటి రీతిలో నీ ప్రవర్తన ఉంటే ప్రజలందరూ నువ్వు రాజీనామా చేయాలని కోరుకుంటా ఉంటే మా లాంటి వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేసేవారు మీరు అని అనడం ఎంతవరకు కరెక్ట్ తమ్ముడు? మాకైతే ఎటువంటి లేదు. మరి వాళ్ళ పార్టీ స్టాండ్ అయితే చెప్పమనండి.
మేము బండి సంజయ్ గారు కుమారుడు స్పష్టంగా బీజేపీ కండువా కప్పుకొని జిప్సీలో పువ్వు గుర్తుకు ఓటేయండి, జై మోడీ, బీజేపీ పార్టీ జిందాబాద్ అనుకుంటూ కరీంనగర్ లో ఏమంటారు క్యాంపెయినింగ్ చేసిన వీడియోలు నీ తమ్ముడు. ఆయన ఒక కార్యకర్త. చూసారా? మీరు చూసి నువ్వు కూడా చూసుంటావు కదా. కాబట్టి ఆయన కార్యకర్త. మేము ఆయనని సపరేట్ గా పార్టీని సపరేట్ గా చూడట్లే. ఆయన ఇది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి వాళ్ళ పార్టీ బర్తరఫ్ చేస్తేనే వాళ్ళ పార్టీకి ఏమైనా తెలంగాణలో మనుగడ ఉంటది. వాళ్ళ పార్టీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే మరి ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు అన్న? ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? అప్పుడు మేము ఒకటే చెప్తున్నాం. మేము ఏమంటున్నాం అంటే బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి. ఆ కుటుంబానికి 50 మందితోని పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయాలి మఫ్టీలో. నెంబర్ 2, దీనికి పూర్తి నైతిక బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వహించాలి. మీరు బేటీ బచావో అంటారు, బేటీ పడావో అంటారు. పొద్దున్న లేస్తే మనందరం హిందువులం బంధువులం అంటారు. ఏ హిందూ మహిళకు అన్యాయం జరిగినా రోడ్డు ఎక్కుతామంటారు. మరి ఒక అమాయకమైనటువంటి ఒక మైనర్ బాలిక, ఒక చెల్లికి, ఒక హిందూ మహిళకు అన్యాయం జరిగితే మీరు ఎందుకు రోడ్లు ఎక్కలేదు? అయితే మన పార్టీలో ఉన్నటువంటి హిందువులు మనకు అన్యాయం చేస్తే రోడ్లు ఎక్కరు. అదే వేరే మతం వల్ల అయితే దాన్ని మతం రంగు బులిమి, కులం రంగు బులిమి, పార్టీ రంగు బులిమి, రకరకాల రాజకీయం చేసి మీరు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటారు. మరి స్వయంగా ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కుమారుడు ఇటువంటి పని చేసినప్పుడు మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? బండి సంజయ్ గారు చెప్తారు నా పేరు వాడొద్దు అంటారు, మళ్ళీ నా కొడుకు నేనే అప్పచెప్పిన అంటాడు. నా పేరు వాడొద్దు అంటారు, మళ్ళీ బహిరంగ సభలలో నా కొడుకుని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఒకరిని వదిలిపెట్టాలన్నా అని మళ్ళీ బెదిరిస్తాడు. అది వాళ్ళ జడ్జి చూడండి. ఒక ఆయన వాళ్ళ లాయర్ ఎవరో ఉన్నారు, ఆయన పేరు ఏం పేరు? యాంటోనీ రెడ్డి అంట. యాంటోనీ రెడ్డి. అవునవును. యాంటోనీ రెడ్డి. మళ్ళీ మీరు క్రైస్తవ యాంటోనీ రెడ్డి పేరు ఏందని నాకు అర్థం కాదు. వీళ్ళు మాత్రం పెట్టుకోవచ్చు పేర్లు. ఇలా రకరకాలుగా ఒక తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఒక అదుపు లేకుండా కులం, మతం, ప్రాంతం ఏ సెంటిమెంట్ లేకుండా మీరు నీతి నిబద్ధతలకు నిజాయితీలకు కట్టుబడకుండా మీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా మేము తెలంగాణలో మత కలహాలు పెట్టేటువంటి రాజకీయం చేస్తామంటే ప్రజల్ని మిమ్మల్ని తిరస్కరించారు. మీ ప్రవర్తన మార్చుకోండి. ఇక పైన ఇటువంటి తప్పులు చేయకుండా 1-2 సార్లు మీ కుటుంబాన్ని సరిదిద్దుకోండి. మీరు చెప్పిన వీడియోలో తిరుగుతున్నాయి బండి సంజయ్ గారు. ముందు మన కుటుంబాన్ని సరిదిద్దుకోవాలన్నారు. ఎస్, మరి మీ కుటుంబాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయలే. మీ కుమారుడు ఇది కొత్త కాదు కదా. గతంలో టెక్ మహేంద్ర యూనివర్సిటీ గురించి మనందరం తెలుసు చూసాము. అదే విధంగా ఢిల్లీ యూనివర్సిటీ గురించి చూసాము. ఒక అమ్మాయిని విషయంలో కొడతా పిడిగుద్దులు గుద్దుతుంటూ చూసాము, ఒక రూమ్ లో గుద్దుతుంటూ చూసాము. ఇలా తప్పుల మీద తప్పులు చేసినటువంటి వీడియోలతో సహా ఆధారాలన్నీ వీడియో రూపంలో బయటపడతా ఉంటే ఇది వ్యక్తిగత విషయం అని మాట్లాడుకుంటూ ఇంకా తప్పుని సమర్థించుకుంటూ రావడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. సో బండి సంజయ్ పార్టీ గాని బండి సంజయ్ గాని ఏమంటారు వీటి పైన వాళ్ళ స్టాండ్ ఏందో చెప్పాలి. దాడులు, హత్యలు చేయడము, మైనర్ బాలికను ఈ విధంగా చేయడం మీ పార్టీ సంస్కృతి? ఈ తెలంగాణ సంస్కృతి ఇది కాదు. మీకోసం 8 మంది చచ్చిపోయారేమో బండి సంజయ్ గారు. ఈ తెలంగాణ కోసం, ఈ తెలంగాణ అస్తిత్వం కోసం, ఈ తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొన్ని వందల వేల లక్షల మంది చచ్చిపోయారు. మీకోసం 8 మంది చచ్చిపోయారు అన్నారు కదా. ఈ తెలంగాణ ఆత్మగౌరవం కోసం, ఈ తెలంగాణ సబ్బండ కులాల ప్రజలందరూ బాగుండాలని, మాకు దక్కాలని, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, ఇంకో వాడికి పెట్టడం వద్దు మాకు అనుకొని కొన్ని వందల వేల మంది విద్యార్థులు, లేకపోతే మేధావులు, ఉద్యమకారులు, పోలీసులు, ఒక్కళ్ళని ఇద్దరం లేదు, సబ్బండ కులాల ప్రజలు, సబ్బండ మతాల ప్రజలు ఈ తెలంగాణ నేల కోసం అమరులయ్యారు. మీ వాళ్ళ త్యాగం కింద మీ బెదిరింపులు ఎంత చెప్పండి. కాబట్టి వెంకయ్య గారు ఆలోచించుకొని ఆయన ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా తయారయ్యి మన ప్రజల్లోకి వస్తే బాగుంటది, ప్రజలు ఆదరిస్తారు. అది చూస్తున్నాం కదా. తెలంగాణ షామ్కి సంబంధించినంత వరకు ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో సరైన బుద్ధి చెప్తారంటూ కూడా తెలంగాణ షామ్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. చూస్తూనే ఉండండి మైక్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అని.